మంది ప్రజానీకానికి నమస్కారములు చేసుకుంటూ ఈరోజు ఒక కొత్త అంశం మీద మీ ముందుకు వస్తున్నాను. నాకు చాలా ఇష్టమైనది ప్రిడిక్షన్. ఈ ప్రిడిక్షన్లో ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకురాబోతూ ఉన్నా. 2024 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 2024 సంవత్సరం తదుపరి కూడా ఎలా ఉండబోతుంది, ఒక ప్రపంచం ఒక ప్రమాదంలో ఉండబోతుందా అనే విషయం నా ప్రిడిక్షన్లో తెలియచేయాలనుకుంటున్నాను. ముందుగా సర్వే జనా సుఖినో భవంతు, యావత్ ప్రపంచము బాగుండాలని, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రపంచ శాంతిని నేను కోరుకుంటూ ఉన్నా. ముందుగా ఒక 5000 సంవత్సరాల తర్వాత అక్టోబర్ 2న కేతుగ్రహ కంకణ సూర్యగ్రహణం అనేది రాబోతూ ఉన్నది. మహాలయ అమావాస్య కూడా. ఈ మహాలయ అమావాస్యలో సూర్యగ్రహణము, రేపు రాబోయే సూర్యగ్రహణం 5000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సూర్యగ్రహణంగా ఇప్పటికే పండితులు మేధావులు దీని మీద చర్చ జరగటం జరుగుతూ ఉన్నది. అప్పట్లో ఇలాంటి సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఒక యుద్ధం, మహాభారత యుద్ధం జరిగినట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. అలాంటి సూర్యగ్రహణం ఈ సందర్భంలో అక్టోబర్ 2, 2, 3 తారీఖుల్లో రావటం మీద పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అని ప్రిడిక్షన్లో ఒకటి, మహాలయ అమావాస్యతో పాటుగా కేతుగ్రహ కంకణాకార సూర్యగ్రహణం యొక్క ఎఫెక్టివ్ ఎలా ఉండబోతుంది అంటే, నాకు తెలిసినంత వరకు కూడా ప్రమాదము ఒక ప్రమాదపు టంచున ఉన్నమాట వాస్తవం. దీని ద్వారా ఇప్పటికే ప్రపంచగోళం ఒక యుద్ధ వాతావరణంలో, యుద్ధ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవైపు ప్రపంచమంతా వరదలతోటి, మనం నిన్న చూసాం, చైనాలో చూసాం, అమెరికాలో చూసాం, నార్త్ కొరియాలో చూసాం, ఇండియాలో చూసాం, నేపాల్లో చూసాం. ప్రపంచం ఒకవైపున విలయతాండం చేస్తూ ఉంది, వరద సుడిలో ఉంటూ ఉంది. మరోవైపున యుద్ధ వాతావరణంలో మనం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి 2.5 సంవత్సరాల యుద్ధం చూస్తున్నాం. అలానే పాలస్తీనా గాజా మీద జరుగుతున్నటువంటి ఇజ్రాయిల్ దాడులు చూస్తున్నాం. మరోవైపున పశ్చిమాసియా కుంపటి రగులుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి యుద్ధ వాతావరణం ఒకవైపున, మరోవైపున ప్రకృతి ఎప్పుడూ లేనంతగా కన్నెర చేసినటువంటి ఈ సందర్భంలో ఈ సూర్యగ్రహణం అనేది, మహాలయ అమావాస్య అనేది ముందుగానే సంకేతం ఇస్తూ ఉన్నది. ముందుగానే భవిష్యత్తు ఏమి చెప్పబోతుందో ముందుగానే వార్నింగ్ బెల్ ఇవ్వటం జరిగింది. నరమేధం జరుగుతూ ఉన్నది ప్రపంచంలో అమాయకులు చనిపోతూ ఉన్నారు. యుద్ధ వాతావరణంలో కుటుంబాలు పెకిలించబడుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని లక్షల మంది మరణాలు మనం చూస్తున్నాం. దీనికి పూర్వం కరోనాతో ప్రపంచం కకావికలం కావటం కూడా చూసాం. ఇలా ప్రపంచం ఒక వినాశనం వైపున గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నమాట వాస్తవం. ఈ రోజు లేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా చెప్పినట్టుగా ఒక్కరోజు ప్రపంచ అంతం లేదు. మనం 2020 చూసినప్పుడు ఒక ప్రపంచమంతా భయభ్రాంతులకు గురయ్యి కొన్ని కోట్ల మందిని కోల్పోవటం జరిగింది. ఇప్పుడు 2024
కూడా మనం చూస్తున్నాం. అంటే 2020 నుంచి 24 దాకా ఈ 4 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది ప్రయాణికం ప్రాణాలు కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ సంకేతం మనం చూడటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా యుద్ధ భీతిలో ఉన్నప్పుడు, ప్రపంచమంతా 2 వర్గాలుగా చీలిపోయిన సమయంలో, ప్రపంచంలో ఒకవైపున రష్యా యూరప్ యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో, పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇలాంటి అన్ని దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో 5000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సూర్యగ్రహణం లాంటిది ఇప్పుడు రావటాన్ని ఖచ్చితంగా పెను ప్రమాదం ఉండబోతుంది. అణుయుద్ధాన్ని కూడా కొట్టి పారేయలేము. 2024 సంవత్సరంలో అక్టోబర్లో చాలా ప్రమాదకరమైనటువంటి సంవత్సరంగా నా ప్రిడిక్షన్లో నేను భావిస్తాను. 2020లో అంటే న్యూమరాలజీలో 2024 యొక్క ప్రభావం మీద, 2 చంద్రుల కలయిక ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం మీద ఒక వైరస్ వ్యాధి వచ్చి కోట్ల మందిని ఎలా బలి తీసుకుందో 2024 2024 2 చంద్రులు ఉన్నటువంటి 4 రాహుతో కూడినటువంటి అన్ని సంఖ్యలు కూడితే 8. 2 అంటే మనస్కారకుడైనటువంటి చంద్రుడు, 4 రాహువు. ఈ మనస్కారకుడైనటువంటి 2 చంద్రులు రాహు మీద ప్రభావం ఉండటం వల్ల శని భగవానుడి యొక్క కోపోద్రికుడు కావటం ద్వారా ప్రపంచము అల్లకల్లోలము కాబోతుంది. దానికి తోడుగా ఇలాంటి ప్రళయాలు, యుద్ధభీతికి తోడుగా ఎప్పుడో వచ్చినటువంటి 5000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ సూర్యగ్రహణం ఇప్పుడు రావటం కూడా, ఇలాంటి టైంలో మహాలయ అమావాస్య రావటం కూడా 2024 సంవత్సరం ఒక భయంకరమైనటువంటి సంవత్సరంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. అణుయుద్ధాన్ని, అణు ప్రమాదాన్ని కూడా కొట్టి పారేయలేమని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. నేను ఈరోజు కాదు చెప్పేది, గత 10 ఏళ్ళుగా కూడా నా మిత్రులతో అనేవాడిని 2020 2024లో ప్రమాదకరమైన సంవత్సరాలని గతంలో చెప్పాను. ఇప్పుడు మీడియా సాక్షిగా కూడా చెప్తున్నాను. 2024 కాదు, 2029 కూడా భవిష్యత్తు చాలా ఇబ్బందికరమైన సంవత్సరాలలో 2029, అలానే 2033, 34లో కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం రాబోయే 12 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రళయాలు జరిగే అవకాశం ఉంది, ఆనకట్టలు తెగే అవకాశం ఉంది, వరదలు పెరిగే అవకాశం ఉంది, భూకంపాలు జరిగే అవకాశం ఉంది, బాంబులతో దద్దరిల్లే అవకాశం ఉంది. అణుయుద్ధాన్ని కూడా కొట్టి పారేయలేము. ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ నాయకత్వం అంతా కూడా ఒకటయ్యి శాంతి వైపు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. చర్చలు మాత్రమే సమస్యకు పరిష్కార మార్గాలు. శాంతియుతమైన వాతావరణమే భవిష్యత్ ప్రజలకి పునాది అని చెప్పి వాస్తవాన్ని గమనించి ఐక్యరాజ్య సమితి ఇంకా గొప్పగా చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క చొరవతో తక్షణ యుద్ధాలు ఆపకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులతో కూడా ప్రజలు కూడా ముందుకు వచ్చి శాంతియుతం కోసం పోరాటం చేయకపోతే, శాంతి కోసం రోడ్డుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. అలాంటివి చేయనట్లయితే అతి త్వరలోనే ఒక మహాప్రళయం అయితే జరగబోతుంది, జరుగుతుంది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమావాస్యతో పాటుగా, మహాలయ అమావాస్యతో పాటుగా, సూర్యగ్రహణముతో పాటుగా మండుతున్నటువంటి మంట మీద పెట్రోల్ పోస్తే బగ్గుమని ఎలా అంటదో ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధభీతి, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం, ఈ యుద్ధానికి ఆజ్యం పోసినట్లుగా ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సూర్యగ్రహణ ప్రభావం, మహాభారత యుద్ధం మరొక్కసారి జరగబోతుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
ప్రపంచం రెండుగా చీలే అవకాశం ఉంది. ప్రపంచం బగ్గుమనే అవకాశం ఉంది. ప్రపంచంలో కుప్పలు కుప్పలుగా మనుష్యులు మరణాలు జరిగే అవకాశం ఉంది. జీవరాశి అంతమయ్యే అవకాశం కూడా కొట్టిపారేయలేం కనుక మరొక్కసారి కూడా ప్రపంచ నాయకత్వానికి, ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నేతలకి, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జనాభాకి శాంతి కోరుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, శాంతి చర్చలు జరగాలని చెప్పి శాంతి కోసం అందరూ కూడా బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. యుద్ధాలను వ్యతిరేకించవలసిన ఆవశ్యకత ఉంటుంది. యుద్ధ భీతి వాతావరణం నుంచి శాంతి వైపు నడిచే విధంగా శాంతియుతంగా చర్చల ద్వారా వచ్చే నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగలం. యుద్ధాన్ని ఆపే పరిస్థితి కూడా మన చేతిలోనే ఉంది. యుద్ధం జరిగే నేపథ్యం కూడా నాయకుల చేతిలో ఉంది. అంటే మనం ఒక మార్గాన్ని వెళ్తే ప్రపంచ శాంతి ఉంటుంది, మరో మార్గంలో వెళ్తే ప్రపంచ యుద్ధ భీతిలో ఉంది. ఏది ఏమైనా 2024 చంద్రుడు, 2 చంద్రులతో కూడినటువంటి మనస్సు కారకుడైనటువంటి చంద్రుడు రాహు మీద ప్రభావం ఉండటం వల్ల, ఆ రాహు 2 చంద్రులు కూడితే 8 శని భగవానుడి సంఖ్యతో వల్ల 2024 సంవత్సరము అక్టోబరు నెల ఒక భయంకరమైనటువంటి సంవత్సరంగానే నేనైతే భావిస్తాను. ఎస్పెషల్లీ అక్టోబర్ 4వ తారీఖున, అక్టోబర్ 8వ తారీఖున, అక్టోబర్ 26వ తారీఖున గట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. దేశాలు రెండుగా చీలే అవకాశం ఉంది. ప్రాణ నష్టం బీభత్సంగా ఉండే అవకాశం ఉంది. సమస్త మూగజీవులు కూడా మరణించే అవకాశం ఉంది. కాబట్టి ఇది వాస్తవాన్ని ప్రపంచ నాయకత్వం తెలుసుకొని యుద్ధం అనే కరెక్ట్ కాదని, యుద్ధం ద్వారా విజయం అనేది అసంభవమని, యుద్ధం ద్వారా అనేక మంది ప్రజల ప్రాణాలు, అమాయకుల ప్రాణాలు చనిపోయే అవకాశం ఉందని, యుద్ధం వల్ల ఎంతో సంపాదించిన మేధస్సు, ఎంతో సంపాదించిన జ్ఞానము, ఎంతో సంపాదించినటువంటి సైన్స్ కూడా పనికి రాకుండా పోతుందని చెప్పి, మానవుడు గతిని మార్చే ఈ యుద్ధాలు సమస్యకు పరిష్కారం కావని చెప్పి నేను మరొక్కసారి తెలియచేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి తెలియచేసుకుంటూనే నా ప్రిడిక్షన్లో 2024 సంవత్సరము అక్టోబరు, డిసెంబర్ వరకు కూడా ప్రళయాలు, యుద్ధాలు, భూకంపాలు, జన నష్టము, జన మరణాలు, జంతు మరణాలు కోకొల్లలుగా ఉండే అవకాశం ఉంటుందని, 5000 సంవత్సరాల క్రితం ఏ సూర్యగ్రహణమో మహాభారత యుద్ధానికి నాంది పలికిందో మరొక్కసారి అలాంటి ప్రళయ యుద్ధ బేభత్సవాన్ని కొట్టిపారేయలేమని చెప్పి తెలియచేసుకుంటూ ఒక ప్రిడిక్షన్ మాత్రమే ఇస్తున్నాను. దీని ప్రకారంగా ప్రపంచ నాయకత్వం సత్వరం కూర్చొని చర్చలు జరపవలసిన ఆవశ్యకత ఉంది. ఒక ప్రపంచీకరణ విస్తరణ కోసం అని చెప్పి దేశాలు పట్టుదలకు వెళ్ళి ఒక ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు నామమాత్రంగా ఉండటం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది అయినా 2024 సంవత్సరం రాబోయే 4 నెలలు కూడా చాలా భయానకంగా ఉండబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే భవిష్యత్తు సంవత్సరాలు 2029, 2033 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది కలిగజేసే సంవత్సరాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రిడిక్షన్స్ చూడటం అనేది నాకు ఒక అలవాటుగా అయిపోయింది. వద్దనుకున్నా కూడా గతంలో కొన్ని రాజకీయాల్లో కూడా ప్రిడిక్షన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 10-11 సీట్లు వస్తాయని, మహాకూటమికి 165 సీట్లు పైన వస్తాయని, అలానే కేసీఆర్ గారు ఓటమి చెందుతాడని, అలానే తక్కువ మెజారిటీ రావడం ద్వారా మోడీ ఉన్న ఎలక్షన్లో కూడా గెలుస్తాడని చెప్పి ఈ ప్రిడిక్షన్ ఆధారంగా కొన్ని చెప్పడం జరిగింది.
అలానే మరొక్కసారి కూడా 2024 సంవత్సరంలో ప్రిడిక్షన్లో ఒక ప్రళయాన్ని గురించి చెప్పడానికి చాలా బాధపడుతూనే వాస్తవాన్ని తెలియచేయాలనే ఉద్దేశం మీద వచ్చాను. మరొక్కసారి సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి.